తర్వాత ఆఫ్ నెంబర్స్, ఇది ఇంటి లెక్కలో వస్తుంది యాక్చువల్గా ఇది. తర్వాత డి అంటే డివిజిబిలిటీ, నెక్స్ట్ ఎం అంటే మల్టిఫికేషన్స్, ఏ అంటే అడిషన్స్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్స్. సో ఏదైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్కి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ రఫ్ కోడ్ చేద్దాం. కెన్ ఐ గో ఫర్ రఫ్గా చేద్దాము. ఇది రాశారు కదా, కెన్ ఐ రఫ్ ఇట్ రైట్. దాని నాన్ మ్యాథ్స్ వాళ్ళని కాదు, అందరికీ టఫ్ అయితే అనిపించేది, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ఐఎమ్ రైటింగ్ ఏ బాడ్ మాస్ రూల్. బి అంటే ఏంటన్నా బ్రాకెట్, అండ్ ఓ ఆఫ్, డి డివిజన్, ఎం రెఫర్స్ మల్టిప్లికేషన్, ఏ రెఫర్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. నేను రఫ్గా కొన్ని నెంబర్స్ వస్తా, దెర్ ఈస్ నో ఎగ్జాక్ట్లీ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 into 4 divided by 2 plus 5 minus 3. ఈ నెంబర్ రఫ్ చెప్తున్నా, ఈ నెంబర్ ఉంది. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ దేనికి వెళ్ళాలి అంటే బాగానండి,